మిక్చర్ చుట్టుపక్కల పడిగాపులు కాస్తున్నా. ఓకే, ఇది థర్డ్ టైం వస్తా అన్న. టేస్ట్ బాగుంది. క్వాంటిటీ కూడా బాగుంది. ఫుల్ పైసా వసూలు. ఫుల్ పైసా వసూలు. Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. నెల్లూరులో స్నాక్స్లో చాలా ఫేమస్ అయింది బొరుగుల మిక్చర్. అలాంటి బొరుగుల మిక్చర్కి చాలా ఫేమస్ అయింది పప్పుల వీధిలోని ప్రసాద్ మిక్చర్స్. ఇక్కడ మనకి మొత్తం 13 రకాల మిక్చర్స్ ఉంటాయి. ఆ 13 రకాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ క్వాంటిటీ వైజ్ ఇక్కడ ఇది చాలా ఫేమస్. సో ఈ అడ్రస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా మనకి పప్పుల వీధి ట్యాంక్ బండ్ ఉంటుంది. ట్యాంక్ బండికి కొంచెం ముందరగా వస్తే, కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎక్కడ క్రౌడీగా ఉంటే అదే ప్రసాద్ మిక్చర్స్. సో ఇక్కడ చూడండి చాలా క్రౌడీగా ఉంది జనాలు. సో ఎప్పుడు కూడా ఇక్కడ క్రౌడీగా ఉంటుంది. మనకి మామూలు టైంలో అయితే 15 మినిట్స్ పడుతుంది. అదే వీకెండ్స్లో అయితే మనకి 30 మినిట్స్ పడుతుంది మనకి మిక్చర్స్ చేతికి రావాలంటే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అన్న చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాడు. అన్నకి మొత్తం 23 సంవత్సరాల అనుభవం ఉందంట ఈ బొరుగుల మిక్చర్స్లో. 23 ఇయర్స్ నుంచి అంటే అప్పుడు మనం పుట్టి కూడా ఉండము. అప్పటి నుంచి అన్న ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అంటే బొరుగుల మిక్చర్ అనేది నెల్లూరులో చాలామంది చేస్తూ ఉంటారండి. కానీ టేస్ట్ అనేది ఎవరికి అంత బాగా రాదు. ఎందుకంటే మెయిన్ అనేది టేస్ట్ అనేది ఇంపార్టెంట్. సో అన్నకి ఏంటంటే 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు కాబట్టి ఆ కారం అనేది, సాల్ట్ అనేది, ఆనియన్స్ అనేది, ఈ లెమన్ అనేది ఎంత క్వాలిటీ వేయాలి, ఈ వడియాలు అనేది ఎంత క్వాలిటీ వేయాలి, బొరుగులు అనేది ఎంత క్వాలిటీ వేయాలి అనేది చాలా చక్కగా తెలుసు. అందుకేమో అంటే ఎవ్రీడే ప్రతిరోజు తిన్నా కానీ టేస్ట్ అనేది మారదండి. అంటే చాలా బాగుంటుంది. కొన్ని టైమ్స్ ఏంటంటే మనకి 1 or 2 డేస్లో ఏంటంటే కొన్ని దగ్గరలో ఏంటంటే టేస్ట్ అనేది, అంటే మనం ఏదైనా కానీ ఒక టీ అయినా కానీ ఏదైనా కానీ 1 టైం చేసినప్పుడు సెకండ్ టైం అనేది బాగుండదు. బట్ ఇక్కడ అలా కాదండి. బొరుగుల మిక్చర్ మీరు ప్రతిరోజు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు బొరుగులు అనేది ఎంత వేయాలి ఏంటి అనేది అసలు అన్నకి చాలా ఎగ్జాక్ట్గా తెలుసు. మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనకి జనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ మీరు లైన్ చూస్తే మనకి ఏంటంటే మినిమం అనేది మనకి బొరుగుల మిక్చర్ మన చేతికి రావాలంటే 15 మినిట్స్ పడుతుంది. అలా చల్లగాలిగా, అంటే మనకేంటంటే ఇలా ఈవినింగ్ టైంలో ఏంటంటే అలా చల్లగాలిగా మిక్చర్స్ తింటూ బయట అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే నెల్లూరు వాళ్ళు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇలా బొరుగుల మిక్చర్స్ని ఈవినింగ్ టైంలో అలా వచ్చి ఊరికి అలా స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలుకి అంటే నేను కూడా వెయిట్ చేశాను. నేనైతే మినిమం 15 మినిట్స్ వెయిట్ చేశాను. సో అన్నోళ్ళు ఏంటంటే ఎవరైనా కానీ అంటే టేస్ట్ బాగుంటే కొంచెం ఫుడ్ లవర్స్ ఏంటంటే వెయిట్ చేయడానికి ఇష్టపడతారు. బయట కూడా ఇలా చల్లగా తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. అలా ఈవినింగ్ కుర్చీల్లో అన్న మాత్రం చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాడు. అంటే ఒక నార్మల్గా అంటే మనకేంటంటే చేయి నొప్పి కూడా వస్తుంది. అన్నకంటే అసలు చేయి నొప్పి వస్తుందో లేదో కూడా తెలియదు. అంటే వితిన్ ఒక 1 మినిట్లో మనకి ఎన్ని ఆర్డర్స్, అంటే ఎన్ని బొరుగులు మిక్చర్ చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. అక్కడ నుండి చూశాను, అలా అసలు చేస్తూనే ఉన్నాడు అన్న అయితే. సో ఆ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ప్రైస్ వచ్చి మనకి 30 రూపాయలు బొరుగుల మిక్చరు. క్వాలిటీ చూసారా, అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటాయి, చాలా ఎక్కువగా ఇస్తుంది. అంటే మనకి ఈవినింగ్లో స్నాక్స్కి సరిపోతుంది. ఇక్కడ చూడండి, నాకు తెలిసి నెల్లూరులో ప్రసాద్ మిక్చర్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి, ఇక్కడ బొరుగుల మిక్చర్, వడియాల మిక్చర్, క్యారెట్ మిక్చర్, టమోటా మిక్చర్, పప్పుల మిక్చర్, మామిడికాయ మిక్చర్, చెక్క మిక్చర్, నెయ్యి మిక్చర్, స్లైస్ మిక్చర్, చెక్క మసాలా మిక్చర్, అటుకుల మిక్చర్, కారాస్ మిక్చర్, కార్న్స్ మిక్చర్. సో మొత్తం 13 రకాలు ఉంటాయండి. నెల్లూరులో యాక్చువల్గా నాకు తెలిసి ప్రసాద్ మిక్చర్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. సో మీ అనుభవం కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి.
నెల్లూరులో ప్రసాద్ మిక్చర్స్ కాకుండా ఇంకేం మిక్చర్స్ టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నని అడిగి తెలుసుకుందాం, అన్న కామెంట్స్ అడిగి తెలుసుకుందాం. సో ఒకసారి మీ మాటల్లో చెప్తాను. నేను దాదాపుగా నెల్లూరులో 18 ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇక్కడ తింటున్నాను. ఇక్కడ దాదాపుగా 13 వెరైటీస్ ఆఫ్ మిక్చర్స్ దొరుకుతాయి. ప్రసాద్ మిక్చర్ అంటే అందరికీ ఫేమస్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఉప్పులీది ట్యాంక్ ఎదురుగా ఉంటుంది. ఒక మిక్చర్ కోసం కనీసం మీరు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ప్రైస్ కూడా చాలా తక్కువే, 30 రూపీసే. టేస్ట్లో మాత్రం అసలు కాంప్రమైజ్ ఉండదు. ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంది, క్వాంటిటీ బాగుంది అండ్ ప్రైస్ రీజనబుల్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పప్పాడి మసాలా అంట. ఇది కూడా చాలా ఫేమస్, చాలా ఎక్కువ మంది తింటూ ఉంటారు. నిజంగా అసలుకి అన్న ఏం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అసలుకి దీని మీద పప్పాడు వేసి దాని మీద ఈ మసాలా వేస్తాడు. ఆ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి, ఎలా ఉంటుంది ప్రసాద్ మిక్చర్స్ అనేది. అండ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.